ఇక స్థానిక రాజకీయాలకు వస్తే ఒక చిన్న నా మనసులో ఒక చిన్న ప్రశ్న ఉదయిస్తోంది. సామాన్యుడు రాజకీయాలకి పనికి వస్తాడా రాడా? అంటే పార్టీకి అంకిత భావంతో పనిచేసి హిందూ భావాన్ని ముందుకు తీసుకెళ్లాలన్నటువంటి వ్యక్తులకి బీజేపీ నుంచి ఆశీస్సులు వచ్చిన ఈ కూటమి వలన వాటి వలనను మనం ఇదివరకులో మాట్లాడుకున్నట్టు పరిపూర్ణ స్వామి వారికి అక్కడ హిందూపూర్లో ఇవ్వలేదు. సరే, మనం అనుకుందాం ఆయన ఇండిపెండెంట్గా కంటెస్ట్ చేస్తాడేమోనని. అది ఇప్పుడు ఆయన ఇండిపెండెంట్గా అక్కడి నుంచి కంటెస్ట్ చేస్తున్నారు. మరి చూడాలి ఎట్లాగ వస్తుంది సపోర్ట్ ఏమిటనేది. అట్లాగే కొంచెం సాహిత్యంలో కొంచెం ముందు జొన్నా విత్తుల వారు కూడాను విజయవాడ నుంచి ఇండిపెండెంట్గా నామినేషన్ వేశారు. అదొకటి ఉంది. అయితే ఈ సామాన్యులు అంటే వీళ్ళకి ధన ప్రభావం మీద మీరు ఆల్రెడీ ఇదివరకు ఒకసారి మనం మాట్లాడుకుందాం. అసలు ఈ ఒక్కొక్క క్యాండిడేటు వాళ్ళు సమర్పించిన అఫిడవిట్ చూస్తూ ఉంటే మైండ్ బాగ్లింగ్ అనిపిస్తుంది. వీళ్ళకి ఇంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? కొంతమంది డిక్లేర్ చేసిన దాంట్లో వీళ్ళకి ఇంతే ఉందా, ఇంకా చాలా ఉంది కదా. ఇప్పుడు మామూలు కొంతమంది చూస్తే మాకు కార్లు లేవు ఏమి లేవు అంటున్నారు. బట్ వాళ్ళు చూస్తే హాయిగా చక్కగా దే ఆర్ ఎంజాయింగ్ ఏ లాట్ అనమాట. ఇప్పుడు మనం చూసుకున్నాం అనుకోండి, గుంటూరు అసెంబ్లీ కంటెస్ట్ చేసిన ఆయన ఫిగర్స్, ఎంపీ కంటెస్ట్ చేసిన ఆయన చూస్తూ ఉంటే అసలు ఎవరు ఊహించారన్నమాట. అట్లా ఇప్పుడు తెలంగాణలో కొండా విశ్వేశ్వరరెడ్డి గారు ఉన్నారు, ఇది మన చేవెళ్ళ దగ్గర నుంచి. ఒక్కొక్కరికి ఇంత డబ్బులు వస్తుంటే వాళ్ళు సరిగ్గా వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్, వెల్త్ ట్యాక్స్ రిటర్న్స్ ఇవన్నీ ఫైల్ చేశారా లేదా? అసలు అంటే డబ్బులు ఉన్న వాళ్ళకే రాజకీయమా, డబ్బు లేని వాళ్ళకి, ఆసక్తి ఉన్న వాళ్ళకి రాజకీయం ఉంటుందా లేదా అని. ఏదో ఒక ఎక్సెప్షన్ మటుకు మనం చూసేదంటే మాధవీలత చార్మినార్ నుంచి. షీ కేమ్ ఫేమ్ ఫ్రమ్ ఎ వెరీ పూర్ బ్యాక్గ్రౌండ్ ఫ్యామిలీ. ఏదో 130 స్క్వేర్ యార్డ్స్ ఉన్న ఇంట్లోంచి వచ్చి అయితే ఆవిడ మ్యారేజ్ అవ్వడము, అదేను ఆవిడ భావాలు బాగా ఉండడంతో షీ ఈజ్ లుకింగ్ లైక్ అనదర్ ఫైర్ బ్రాండ్ లైక్ సుష్మా స్వరాజ్ అని నాకు అనిపిస్తుంది. సో అట్లాంటి వాళ్ళు ఎంతమందికి అవకాశం వస్తుంది? అది సామాన్యమానికి అవకాశం లేకుండా ఈ ధన ప్రభావం అనేది రాజకీయాలని, పార్టీలని ఏ విధంగా ప్రభావితం చేస్తుంది? మంచి ప్రశ్న. నేను అనుకోవటం సామాన్యుడికి రాను రాను రాజకీయాల్లో స్థానం లేకుండానే పోతున్నది. మోర్ సో ఈ 2 తెలుగు రాష్ట్రాలు. మిగిలిన రాష్ట్రాల్లో కూడా ఉంది కానీ ఇంత జాస్తిగా లేదు. ఇన్ఫ్యాక్ట్ ఈ 2 తెలుగు రాష్ట్రాలు, మన పక్కన కర్ణాటక, తమిళనాడు కూడా ఒకే ఒక రాష్ట్రంలో లేదు, మన సదర్న్ స్టేట్స్లో, కేరళలో. ఎందుకు? కాస్త ఐడియాలజికల్ బేస్ ఉన్నటువంటి పార్టీ సిపిఎం అక్కడ రూల్ చేస్తున్నది కాబట్టి. ఐడియాలజీ లేని పార్టీలు రూల్ చేసేటప్పుడు పరిస్థితులు ఎట్లా ఉంటాయో ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటకలో చూస్తే బాగా అవగాహన అవుతుంది. ఐడియాలజీని ట్విస్ట్ చేసి అక్కడ కూడా డబ్బులు చేసుకొని రన్ చేయడానికి ఎగ్జాంపుల్ తమిళనాడులో డిఎంకే. ఊరికే వాడు ఫెక్కేయడం అనమాట. అది ఐడియాలజీని ముందు పెడతాడు, బట్ అంతా కూడా ధన ప్రవాహమే. సో ఇది పరిస్థితి, దాంట్లో ఏమీ డౌట్ లేదు. బట్ రియల్గా ప్రజలు ఆదరించరా అంటే అది కూడా కరెక్ట్ కాదు. ఇంకే ఆల్టర్నేటివ్ లేకపోబట్టి ఇవి రన్ అవుతున్నాయి. ఈ మధ్యలో అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే ఎస్టాబ్లిష్ పార్టీస్ విత్ ఐడియాలజీ లైక్ బీజేపీ కూడా ఈ ట్రాప్లో పడిపోతున్నాయి. వాళ్ళు గట్టిగా పెట్టి వాళ్ళ కొంత సంఘం అది ఉన్నది కాబట్టి ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్తో పోయి గనక ముందుకు పోగలిగితే మంచి క్యాండిడేట్స్ని తీసుకుపోయి గెలిపించడం అనేటటువంటిది పెద్ద సమస్య కాకపోవచ్చు. ప్రజలు చివరికి ఇది ధనరాజ్యం అంటే ఒప్పుకోను, బట్ ఆ రకంలో తయారు చేశారు. ఈరోజు తయారు చేయటమే కాదు, నువ్వు ఎంపీ సీటా అయితే ఎంతమంది ఎమ్మెల్యేలు నువ్వు ఫండ్ చేస్తావు? ఇప్పుడు ఒక్కొక్క ఎంపీస్కి అంతంత ఉన్నాయనంటే వాడి అర్థం ఏంటంటే ఆ కన్సర్న్ పార్టీ లీడర్ వాళ్ళ ముందే అడుగుంటాడు, నీకు ఎంపీ సీట్ కావాలంటే ఎంతమంది ఎమ్మెల్యేల ఎలక్షన్ ఎక్స్పెండిచర్ నువ్వు ఫండ్ చేస్తావు. సో తన ఎక్స్పెండిచరు వాళ్ళ ఎక్స్పెండిచర్ కూడా బేర్ చేసేటటువంటి ఆ స్టేచర్, ఫైనాన్షియల్ స్టేచర్ ఉన్న వాళ్ళకి టికెట్లు దొరికేటటువంటి పరిస్థితి ఉన్నది. చాలా చాలా దారుణమైనటువంటి విషయం.
ఈ లెవెల్లో రాజకీయాలు నడిస్తే రెండు రకాల నష్టమే. మొట్టమొదటిది వీళ్ళు ఎవరు సొంత డబ్బులు పెట్టారు అంటే అది ఇన్వెస్ట్మెంట్. ఆ ఇన్వెస్ట్మెంట్కు 100 రెట్లు ఎక్కువ ఉంటేనే పెడతారు. 100 రెట్లు ఎక్కువ పెట్టా అంటే రేపు అన్ని నీకు NHAI కాంట్రాక్ట్స్ నుంచి మెడికల్ కాంట్రాక్ట్స్ నుంచి అన్ని కాంట్రాక్ట్లోనూ కమిషన్ లేదు. సో మీకు క్వాలిటీ ఆఫ్ వర్క్ సరిగ్గా ఉండదు. సో ఇది చాలా చాలా ధన ప్రవాహం, ధనం యొక్క డామినేషన్ అనేటటువంటిది ఎప్పటికి తగ్గుతుందో, తగ్గే అవకాశం ఉందా నాకైతే కనిపించడం లేదు. చాలా చాలా దారుణమైనటువంటి పరిస్థితి, దాంట్లో ఏమీ డౌట్ లేదు. ప్రజలే దీనికి ఎక్కడో ఒక చోట సమాధానం చెప్పాలి. తీసుకోండి, మీరు అనుకున్న వాళ్ళకి వేయటం మొదలెట్టండి, అప్పుడు వీళ్ళు దారికి వస్తారు. 1, 2 మనం డిస్కస్ చేసాం. ఎవరి నుంచి అయితే ఇప్పుడు సీజ్ చేసినటువంటి మనీని రిటర్న్ చేయడానికి ఒక ప్రాసెస్ను కనుక ఎలక్షన్ కమిషన్ ఎస్టాబ్లిష్ చేయకపోతే డబ్బులు ఇంత లెవెల్లో తరలించి డిస్ట్రిబ్యూట్ చేయడానికి వీళ్ళు క్యాండిడేట్స్ భయపడతారు. అప్పుడు కూడా దాని మీద కంట్రోల్ వచ్చేటటువంటి అవకాశం. అలాగే పరిపూర్ణ స్వామి కంటెస్ట్ చేయడం సబబే అంటారు. చాలా మంచి విషయం, సరైనటువంటి పంథాలో వెళ్తున్నాడు. ఒక రకంగా ఇది 2 రకాల పోతుంది. ఆయన గెలిస్తే అంతకు మించిన గొప్పతనం లేదు, సబ్స్టాన్షియల్గా ఓటింగ్ అయినా కానీ ఇది ఆంధ్రప్రదేశ్లో బీజేపీ అనుసరించిన అవసరం లేని అలయన్స్ విధానానికి సరైన సమాధానం. మంచి విషయాలు చెప్పారండి, మీ అభిప్రాయాలని